ఒక శరీరంతో మనం పడుకుని నేను అనేది ఒకటి అక్కడ ఉండగా ఇంకో నేనుని మనమే సృష్టించుకుని ఒక కలగనడం అనేది నిజమైనప్పుడు భగవంతుడు పరమాత్మ అనేటువంటి దివ్య తేజో రూపంలో ఉండి ఆత్మ అనేదాన్ని ఆయన జీవాత్మ అనేదాన్ని సృష్టించుకుని ఈ జీవాత్మల రూపంలో ఆయనే ఒక చదరంగం ఆట ఆడుకుంటున్నాడు అంటే అబద్ధం ఏదైనా ఉందా? పక్కా నిజం, పక్కా నిజం. ఎంత చిత్రమైనా దాని కింద కాగితం ఉన్నట్టే. కాగితంలో చిత్రం ఉంది కానీ చిత్రంలో కాగితం లేదయ్యా. నువ్వు చిత్రాన్ని పీల్చినా దగ్ధం చేసినా కాగితం కనపడదయ్యా, బొమ్మే ఉంటుంది. కానీ దాని వెనకాల ఉన్న అంచులు 4 గమనిస్తే మధ్యలో చిత్రం ఉంది అనేది నీకు తెలిసింది కదా. ఆత్మలోనే శరీరం ఉందయ్యా అన్నాడు. ఇంకో మాట, తెలుగు భాష ఎంత గొప్పదో గమనించండి. ఏదైనా కేసు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఏమంటారండి? పోలీసులు ఆరా తీయగా, ఏమిటి ఆరా? మహాయోగి మహాజ్ఞాని షిరిడీ సాయి రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి వారికి వెనకాల ఉండేటువంటి మండలాకృతిలో ఉండే తేజస్సు, అది సంస్కృతం మాట. దానికి ఆరా అని పేరు. పతంజలి యోగశాస్త్రం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఆరా.